హైదరాబాద్‌కి చెందిన ఒక వాసు అనే వ్యక్తి అంటే పేరు మాత్రమే ఉంది. అడ్రెస్ లేని వ్యక్తి అనుకోవచ్చు. బెంగుళూరులో సరదాగా ఒక పార్టీ చేసుకున్నాడు. బర్త్‌డే పార్టీ. కాకపోతే ఇది వార్తల్లోకి ఎక్కింది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. రీజన్ ఏంటంటే చాలామంది అటెండ్ అయ్యారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అది మామూలు బర్త్‌డే పార్టీ కాదు, రేవ్ పార్టీ. పైగా తెల్లవారుజాము 3 గంటల వరకు జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ వరకు సాగింది అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఉన్న ప్రముఖులు ఎవరు? వాళ్ళందరూ అక్కడ ఎందుకున్నారు? ఎవరెవరు తప్పించుకున్నారు? ఎవరెవరు దొరికారు? ఈ విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే విజ్ఞాన్. ఇక్కడ ఏం జరిగిందంటే నార్మల్‌గా ఇప్పుడు పేరు మాత్రమే తెలుస్తుంది మనకి వాసు అని చెప్పేసి. అంటే ఒక అడ్రస్ లేని వ్యక్తే. సరదాగా బర్త్‌డే పార్టీ చేసుకున్నాడు బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఫామ్ హౌస్. వీళ్ళు ఫామ్ హౌస్ అంటున్నారు కానీ మేబీ గెస్ట్ హౌస్ అనుకుందాం. కొంచెం దానికి ఎక్కువ దీనికి తక్కువ. టెంట్లు వేసి ఆర్పాటంగా చేశాడు. బాగా ఖర్చు పెట్టాడు. ప్రముఖులందరూ వచ్చారు. అంటే చూస్తే కార్లన్నీ ఆడి బెంజ్ అంటే 50 లక్షలు తక్కువ ఏ కారు లేదు అక్కడ. కోట్లు కూడా ఉంటాయి. ఆ రేంజ్లో ఉన్నాయి. ఇకపోతే వ్యవహారం ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 గంటలకి పోలీసులు వెళ్ళేసరికి వాళ్ళకి ఆల్రెడీ సమాచారం వచ్చింది. అప్పుడు వాళ్ళకి దొరికింది ఏంటంటే ఒక 17 ట్యాబ్లెట్లు దొరికాయి. MDMA ట్యాబ్లెట్లు, అలాగే ఇంత కొకైన్, కొంచెం సొమ్ము, రకరకాల కార్లు అన్నీ సీజ్ చేసి పడేశారు. తీరా చూస్తే అక్కడ కాకాని కారు కూడా ఉంది, గోవర్ధన్ కారు. ఆయనేమో అంటే స్టిక్కర్ ఉంది. ఇది ఆయనదేనా కాదా అని చూద్దామని ఒక తనిఖీలు చేయగా ఆయన పాస్పోర్టు దొరికింది. ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ ఏమో మన కాన్కార్డ్ గోపాల్ రెడ్డిది. అండ్ ఈయన ఫామ్ హౌస్లో వాసు ఎందుకు పార్టీ ఇచ్చారు? ఈ ప్రముఖులందరూ ఎందుకు వచ్చారు? సినిమా సెలబ్రిటీల పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ వ్యవహారం అంతా ఎలా చూడాలి? ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పండి. క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఇప్పుడు విజ్ఞాన్, ఈ రేవ్ పార్టీ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫామ్ హౌసెస్ విపరీతంగా ఉన్నాయి. మొయినాబాద్, గండిపేట దాటిన తర్వాత శంకర్పల్లి, అప్ టు చేవెళ్ళ, వికారాబాద్, చేవెళ్ళ, వికారాబాదు, అట్లా శ్రీశైలం హైవే వైపు తక్కువేమో కానీ ఫామ్ హౌసెస్ ఇటు రూట్లో విపరీతంగా ఉన్నాయి. అందరూ బాగా రిచెస్ట్ పీపుల్ ఇవి. అయితే ఏమైందంటే ఇక్కడ దగ్గరలో కొన్ని విలేజెస్ ఉండటం, తర్వాత గతంలో ఈ ఫామ్ హౌసెస్ మీద పోలీస్ రైడ్స్ కూడా బాగా అయినాయి. తర్వాత దీని మూలాన ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పే కదా పొలిటికల్ పీపుల్, వాళ్ళు కూడా బదనాం అవుతున్నారు. అందువల్ల ఇదివరకటి అంత ఫ్రీగా రేవ్ పార్టీలకు వాళ్ళు ఇవ్వటం లేదు. ముందే వాళ్ళకి ఎవరైతే ఎంగేజ్ చేసుకుంటున్నారో గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఫామ్ హౌస్ ప్రతినిధులు కూడా అక్కడ ఉంటున్నారు. మిగిలిన ఫ్యామిలీ పార్టీస్ అంతవరకు అలౌ చేస్తున్నారు. ముందు పార్టీస్ని కూడా అలౌ చేస్తున్నారు కొంతవరకు. అది కూడా రిస్ట్రిక్టెడ్గా చూస్తున్నారు, ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలీసులను మేనేజ్ చేయడం కూడా ఇప్పుడు కష్టంగా ఉంది ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని కూడా చెప్పాడు, ఈ గంజాయి వీటి మీద మేము ఉక్కుపాదం మోపుతామని. కాబట్టి ఇవాళ రిస్క్ తీసుకునే పరిస్థితిలో పోలీస్ స్టేషన్లు ఇవ్వు. గతంలో అసలు యాక్చువల్గా ఇది బయటపడనంత కాలం పోలీస్ స్టేషన్లు కూడా నెలకి ఇంతన్ని తీసేసుకుని ఈ గెస్ట్ హౌస్లకి ఇన్కమ్ కూడా బాగా వచ్చేది ఆ రోజుల్లో. కాబట్టి పోలీస్ స్టేషన్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇంతని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా వస్తాను ఇన్కమ్ ఇది. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు, ఎవడో పట్టించుకోవట్లేదు, ఎవరిని ఇబ్బంది కూడా పెడతలా. వాళ్ళు వస్తున్నారు ఏమైనా చేసుకొని ఆ ఫామ్ హౌస్ ఊర్లకు దూరంగా ఉంటున్నాయి కాబట్టి జరిగిపోయినాయి స్మూత్గా. ఎప్పుడైతే రేవ్ పార్టీలు పెరిగి సినిమా స్టార్లు వీళ్ళందరూ రావటం, తర్వాత విలేజెస్ కూడా కొంత ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఈ రాత్రిపూట విపరీతమైన కార్లు రావటం, తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్స్ మన విలేజెస్ మీద పడుతుంది అనే ఒక ఇది వచ్చిన తర్వాత కొంతమంది కొంచెం నీలాగా కన్సర్న్ ఉన్న పీపుల్ ఏదన్నా స్మెల్ రాగానే పార్టీ జరుగుతుందని పోలీసులు తెలిసిపోద్ది. మీరు అన్నట్టు అన్ని కార్లు అక్కడ ఆ రాత్రిపూట ఉన్నప్పుడే తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం, పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు ఉన్నతాధికారులు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నారు విత్ ఫొటోస్. చేసినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నారు, ఏమైనా నీ పలానా గెస్ట్ హౌస్లో జరుగుతుంది, ఇదిగో నాకు వాట్సాప్ కూడా ఉంది నా దగ్గర అనేటప్పటికి ఆ భయానికన్నా వెళ్ళి రైడ్ చేసి ఆ గెస్ట్ హౌస్ పలానా అయిందని తెలిసిపోదు కదా, XYZ దాన్ని. అవన్నీ పబ్లిసిటీ వచ్చేటప్పటికి హైదరాబాద్లో కొంత దాని ఇవ్వటంలో ఎవరు అట్లా అని అందుకని ఇప్పుడు బెంగళూరు రేపు మారారు. బెంగళూరు మీద అందులో ఇప్పుడు ఈ సమయం కూడా ఎట్లా ఉందంటే ఎలక్షన్ పోలీసులు అందరూ ఎలక్షన్ హడావుల్లో ఉన్నారు నిన్న మొన్నటి వరకు. ఆ టైంలో వచ్చిన కేసెస్లన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. కాబట్టి రెండోదేమో మళ్ళీ కౌంటింగ్కి సంబంధించిన ఈ వ్యవహారాలు చూసుకోవడానికి ప్లానింగ్లో ఉన్నారు. కాబట్టి వీటి మీద పెద్ద దృష్టి పెట్టరు అనే ఉద్దేశం మీద టైం కూడా కరెక్ట్గా ఎంచుకున్నారు. ప్లేస్ కూడా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో. మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో పెద్దగా ఫామ్ హౌసెస్ అంటే
అంటే ఎకరాలు ఉండే పరిస్థితి అయితే ఉండదు. అదే కదా. కాకపోతే ఏంటంటే మీరు అది ఒక ఎలక్ట్రానిక్ గెస్ట్ హౌస్, ఇవి ఐటీ పీపుల్కి బాగా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి ఇచ్చే గెస్ట్ హౌస్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా, ప్రెస్టీజియస్గా. అందులో రేవ్ పార్టీ పెట్టారు, జరిగిపోయింది, అంతా అయిపోయింది. మరి పోలీస్కి ఎట్టా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళేటప్పటికి మీరు అన్నట్టు ఆ ఎండిఎస్ ట్యాబ్లెట్లు అవన్నీ కొకైన్ ఇంకా హై పవర్ అయితే తెస్తున్నారు విజ్ఞాన్. ఇప్పుడు ఏంటంటే ఆఫ్రికా నుంచి వీళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళ ద్వారా ఈ పెడ్లర్స్ ద్వారా కూడా వస్తున్నాయి. దీనికి తోడు ఇంకా కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఫార్మా కంపెనీస్ బాగా డెవలప్ అయిన వాటిలో సిక్ ఇండస్ట్రీస్గా ఉండే వాటిని కొంతమంది తీసుకుని కేవలం డ్రగ్సే తయారు చేసి వాటిని వేరే రూపంలో బల్క్ డ్రగ్ రూపంలో అమ్ముకుంటున్నారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో రేర్గా దొరుకుతున్నాయి కానీ బట్ చాలా కేవలం కొన్ని ఫార్మా కంపెనీలు ఊరికే నేమ్ సేక్ ఒక బోర్డు పెట్టుకుని అందులో చేస్తుంది ఏంటంటే దందా అంతా ఇవే. అది ఇప్పుడు మొన్న ఈ మధ్య 25 టన్నుల కొకైన్ వైజాగ్లో కూడా, అది రొయ్యల ఫీడ్ అని చెప్పారు. రొయ్యల్ ఫీడ్ కాదమ్మా, రొయ్యల్ ఫీడ్ రూపంలో వచ్చింది అంతే, కానీ అది రొయ్యల్ ఫీడ్ కాదు. రొయ్యల్ ఫీడ్ కెనడా నుంచి తేవాల్సినంత, బ్రెజిల్ నుంచి తేవాల్సినంత అవసరం లేదు. ఇక్కడే బ్రహ్మాండమైన రొయ్యల్ ఫీడ్ తయారు చేస్తారు. ఇంకా కావాలంటే ఈ మలేషియా, సింగపూర్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఎక్కడైతే ఈ ప్రాన్ కల్చర్ ఉందో అట్లాంటి వాటి నుంచి రావాలి, కానీ బ్రెజిల్ నుంచి వచ్చేటంత న్యూట్రిషియస్ ఏ ఉండదు అది. కాబట్టి అది పక్కా. అంతకుముందు విజయవాడలో కూడా ఇలాంటిది ఒకటి వచ్చింది. ఎప్పుడైతే గవర్నమెంట్లు ఇలాంటి ఆదాయాల మీద ఆధారపడతాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి గంజాయి అంటే వైఎస్ఆర్సీపీ లీడర్స్కి గంజాయే ఒక ముఖ్యమైన ఆదాయం. తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇందులో పాత్ర ఉంది, ఐపీఎస్లు కూడా. వాళ్ళు కూడా సిండికేట్ అయ్యి చాలా బ్రహ్మాండంగా నడిపారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దాని రూట్స్ వైజాగ్, శ్రీకాకుళం ఈ డిస్ట్రిక్ట్స్లోనే ఉంది. అట్లాంటప్పుడు వాటి మీద ఆదాయం కన్నా ఇది హయ్యెస్ట్ ఇన్కమ్. ఇదేంటి రొయ్యల్ ఫీడ్ కంపెనీల రూపంలో తెచ్చుకుని వాళ్ళ ద్వారా వెళ్తుంది. కానీ అందులో పెద్ద వాళ్ళు లేకుండా ఇన్ని టన్నుల కొకైన్ లాంటి కాస్ట్లీయెస్ట్, హైలీ కాస్ట్లీయెస్ట్, బంగారం కన్నా ఖరీదైంది అది. అట్లాంటి డ్రగ్ రావటం, దాన్ని డిస్ట్రిబ్యూట్ అవ్వటం అనేది జరగదు. కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా సరే బీజేపీ లాంటి గవర్నమెంట్ రేపు ఫార్మ్ అయిన తర్వాత అయినా కూడా ఇట్లాంటి వాటి మీద ఉక్కుపాదం మోపకపోతే ఇప్పటికే బీజేపీ పరిస్థితి చాలా మసకబారింది, ప్రతిష్ట. ఇక్కడ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడినట్టు హైదరాబాద్లో బాగా స్ట్రిక్ట్ అయింది కాబట్టి వీళ్ళు బెంగళూరుకి వెళ్ళారు అని. అంటే ఈ 6 నెలలుగా హైదరాబాద్ స్ట్రిక్ట్ అయింది కాబట్టి బెంగళూరు వెళ్ళారు. 6 నెలల క్రితం వీళ్ళు హైదరాబాద్లోనే యథేచ్ఛగా చేశారు కదా, చేశారు. అదే అన్న, అప్పుడు ఏమైందంటే అసలు నిజం ఫామ్ హౌసెస్ హైదరాబాద్లో ఉన్నవన్నీ కూడా ఒక రకంగా కొంత ఊళ్ళకి దూరంగా ఉన్నాయి, చాలా వాస్ట్ ఏరియాస్ ఉంటాయి, 10 ఎకరాల్లో కూడా ఉంటాయి, మధ్యలో ఉంటుంది ఈ క్లబ్ హౌస్ లాంటిది. కాబట్టి ఎవరు చేసినా కానీ కొన్నాళ్ళ పాటు విలేజర్స్ కూడా పెద్ద పట్టించుకోవాలా. ఇది వీళ్ళు ఈ ఫామ్ హౌస్ పేరుతో ఈ విష సంస్కృతి ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు. వీళ్ళ తర్వాత వీళ్ళు వెహికల్స్ తోలేటప్పుడు కూడా ఆ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో యాక్సిడెంట్ చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారంటే వీళ్ళు లెమన్ గ్రాస్ వేస్తున్నారు అనమాట బార్డర్స్. లెమన్ గ్రాస్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు చెప్పేది దోమలు రావండి అని. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్నిఫర్ మన గంజాయి స్మెల్ బయటకు వెళ్దాం, బార్డర్ దాటలేదు. అవును, అది కొంచెం పంజెంట్ గా ఉంటది, ఘాటు వాసన ఉంటది. నిమ్మగడ్డికి ఘాటు వాసన ఉంటది. మీరు అసలు అక్కడ స్మెల్ కూడా పెద్ద ఇష్యూ కాదు నాన్న, ఎందుకంటే నిజానికి ఫామ్ హౌసెస్ కి దగ్గరగా, మరీ దగ్గరలో విలేజెస్ పెద్దగా ఉండవు. కాకపోతే ఏంటంటే వీళ్ళు డ్రైవ్ చేసే తీరును చూసారా, ఈ స్పోర్ట్స్ కార్ వేసుకుని విపరీతంగా స్పీడ్గా డ్రైవ్ చేస్తాయి. విలేజర్స్ మన లైఫ్స్కి థ్రెటనింగ్గా తయారయ్యారు. రెండోది కల్చర్. ఇప్పుడు అందులో పనిచేసే వాళ్ళంతా కూడా ఆ విలేజెస్ లేడీసు, వాళ్ళు స్వీపర్స్ గాను క్లీనర్స్ గాను రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు ఆ మత్తులోనూ, లేకపోతే మామూలుగా. కానీ ఇవన్నీ కూడా విలేజర్స్ కొంత కోపం తెప్పించినాయి. ఆ తెప్పించినప్పుడు ఏం చేశారు, నీలాంటి విలేజర్స్ కొంతమందికి అవేర్నెస్ ఉన్నాళ్ళు వాటి వీడియోస్ కానీ వాటిని కొంచెం పోలీస్ ఆఫీసర్స్ పంపినప్పుడు స్టిక్ చేశారు. కాకపోతే బెంగళూరులో అంత ర్యాంపెంట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా కనుక ర్యాంపెంట్ అయ్యి అక్కడ కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్తే ఇలాంటి ఆటలు అక్కడ కూడా సాగనివ్వరు. ఇప్పుడు ఇది ఒక్క రాష్ట్రాలకు పరిమితమే లేదు, తెలంగాణకో కర్ణాటకకో ఈ గంజాయి అనేది వాళ్ళ ఇండియా అంతా కూడా తిరుగుతుంది. కొకైన్ కూడా అట్లాగే తిరుగుతుంది. అసలు అన్ని స్టేట్స్, మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలాంటి మేజర్ సిటీస్, బాంబే అవి ఇంకా కూడా బాగా
ఇబ్బందులు పడుతున్నాయి. మనమైతే పబ్బుల్లో కూడా మనం చూసాం, హైదరాబాద్ పబ్బుల్లో కూడా జరిగినాయి. అప్పుడు నాగబాబు గారు అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ అమ్మాయి దొరికిన టైంలో అది కూడా బాగా హైలైట్ అవటం వల్ల పాపం వాళ్ళు ఉగాది పచ్చడి తినడానికి వెళ్ళారు మీరు మరి. అది కరెక్టే, కానీ ఉగాది పచ్చడి అనేది మీలాంటి యూత్ చెబుతారు కానీ పోలీసులు నమ్మరు కదా అన్న. యూత్ ఏదైనా చెప్పేస్తారు ఆ క్షణానికి. మీరున్న స్మార్ట్నెస్ మీకు వరకే పనిచేస్తుంది, కానీ పోలీసు వాళ్ళకి కూడా కొంచెం బుర్ర ఉందనేది గమనించాలి. వాళ్ళేమి అంత అమాయకులు కాదు. తర్వాత వాడిన ఇవన్నీ కూడా సబ్స్టెన్సెస్ కూడా వాళ్ళు పట్టుకున్నారు. అండ్ నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళని ఏదో డిఫేమ్ చేయాలని కాదు. ఇక్కడ పబ్బుల్లో కూడా ఎవరో ఒకరు ప్రముఖులు ఉంటే తప్ప అది బయటికి రావట్లేదు. అది నేను చాలా పబ్బుల్లో జరిగింది, ఆ ఒక్క పబ్ అని నేను అంటలేదు. అన్ని పబ్బుల్లో ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. ఈ పబ్బులు మెయింటైన్ అయ్యేది కూడా అంత కాస్ట్లీయెస్ట్ పబ్బులు ఈ డ్రగ్స్ వల్లనే, అంతేగాని డ్రింక్స్ కోసం వాటి కోసం కాదు. కొన్ని అయితే లేడీస్కి ప్రత్యేకంగా కొన్ని డేస్ కేటాయిచ్చేస్తున్నాయి. ఆ రోజు జెంట్స్ ఎవరిని అలౌ చేయరంట. అట్లా వాళ్ళకేంటంటే ఇక ఇష్టానుసారంగా చేయటానికి ఇది అవుతుంది.